ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడనున్నాడు? దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనము. దెన్ వాట్ గాడ్ విల్ బి ఏబుల్ టు రెస్క్యూ యూ ఫ్రమ్ మై హ్యాండ్. డానియల్ చాప్టర్ 3 వర్స్ 15. ఈ రోజుకు గాను సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మన ఎదుట ఉన్న పరిస్థితులు, అనారోగ్యాలు, అప్పులు, బాధలు ఇలానే ప్రశ్నిస్తుంటాయి కదా. ఈ సమస్య నుండి నిన్ను బయటపడేసే నాదుడు లేడు, ఈ బంధకాల నుండి నిన్ను విడిపించే శక్తి ఎవరికి లేదు, ఈ మరణకరమైన రోగము నుండి రక్షించడం ఎవరికి సాధ్యం కాదు, ఈ భయంకరమైన అప్పుల నుండి నీవు బయటపడడం ఎప్పటికీ జరగని పని అని మన యొక్క బాధలు, మన సమస్యలు మనల్ని వెక్కిరిస్తూ ఉంటాయి. మనము అవన్నీ చూసి నిజంగానే భయపడిపోతుంటాం. అవును కదా, నిజమే కదా అన్నట్లుగా ఆలోచిస్తాం. బహుశా ఈ రోజున నీవు కూడా అలాంటి ఆలోచనల్లోనే, అలాంటి భయాల్లోనే, అలాంటి నిరాశల్లోనే జీవిస్తున్నావేమో. నా మెడికల్ రిపోర్ట్ మారడం అసాధ్యమో అనుకుంటున్నావేమో. నాకున్న ఈ ఆర్థిక కష్టాల నుండి నేను రక్షింపబడను అని అనుకుంటున్నావేమో. నీ శత్రువు నీకు సవాల్ విసురుతుంటే, నిన్ను, నీ కుటుంబాన్ని నాశనం చేస్తాను అని అంటుంటే, ఎవ్వరూ ఈ యొక్క ప్రమాదం నుండి తప్పించలేరు అని కలవరపడుతున్నావేమో. కలవరపడకు, భయపడకు, కృంగిపోకు. అది ఏ సమస్య అయినా, ఎంత పెద్ద బలహీనత అయినా సరే దానిలోకి యేసయ్యను ఆహ్వానించు, సజీవుడైనటువంటి దేవుణ్ణి ఆహ్వానించు, లోక సృష్టికర్తను ఆహ్వానించు. అప్పుడు అది ఎంత భయంకరమైనదైనా సరే నీకు ఏమీ కాదు. ఆయన నీ ప్రక్కన ఉంటాడు గనుక నీవు క్షేమంగా ఉంటావు. ఆయన ఆ సమస్యల్లో నీతో నడుస్తాడు కాబట్టి ఆ సమస్య నిన్ను ఏమీ చేయలేదు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, జలములలో బడి నీవు వెళ్తున్నప్పుడు, అగ్నిగుండా నీవు ప్రయాణిస్తున్నప్పుడు అవి నిన్ను ఏమీ చేయలేవు, అవి నీ మీద పొర్లి పారలేవు, అవి నిన్ను కాల్చలేవు అని. అవునండి, ఈ యొక్క వాక్య భాగంలో కూడా అదే జరిగింది. నెబుకద్నెజరు షడ్రక్, మెషకు, అబేద్నెగోతో ఈ మాటలు అంటున్నాడు. మీరు నేను చెప్పినట్లు సాగిల పడకపోతే మిమ్మల్ని ఈ యొక్క మండుచున్న అగ్ని గుండంలో వేస్తాను అని వారిని భయపెట్టడానికి ప్రయత్నిస్తాడు. ఆ రాజు ఉద్దేశం ఏంటి అంటే, అప్పుడైనా వారు భయపడి నేను చేయించినటువంటి ఈ యొక్క బంగారు ప్రతిమకు మొక్కుతారు అని. కానీ వారు సింపుల్ గా నో చెప్పారు. అప్పుడు రాజు ఆగ్రహముతో అంటున్నటువంటి మాట, ఎవరు మిమ్మల్ని రక్షిస్తారో, ఎవరు మిమ్మల్ని కాపాడతారో నేను చూస్తాను అని. అయినా వారు భయపడలేదండి. మా దేవుడు ఈ మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని విడిపించడానికి సమర్థుడు అని మాట్లాడారు. మనము జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ అగ్నిగుండంలో పడకుండా కాపాడతాడు అని వారు అనలేదు. ఈ అగ్నిగుండములో మేము ఉన్నా మాకేమీ కాదు అని అన్నారు. నీవు ఈ రోజు అలానే అనాలి. ఈ బలహీనత నన్నేం చేయదు, ఈ వ్యాధి నన్నేం చేయదు, ఈ యొక్క ఆర్థిక కష్ట నష్టాలు నన్నేమి చేయలేవు, ఈ యొక్క శత్రువులు, వారి యొక్క పన్నాగాలు, ఈ యొక్క చాతబడి శక్తులు నన్నేమి చేయలేవు అని నువ్వు విశ్వాసంతో ఉండాలి. ఎందుకంటే నీ ఆ సమస్యల్లో నీతో దేవుడున్నాడు. రాజు ఈ మాటను విని ఆ వేడిని, ఆ మంటను 7 అంతలుగా పెంచాడు. రాజు అనుకొనుండొచ్చు, నార్మల్ వేడి నుండి వీళ్ళ దేవుడు రక్షిస్తాడేమో, 7 చేస్తే రక్షించలేడు కదా అని. కానీ ఆ రాజుకు తెలియదు, 7 కాదు 1000 చేసినా రక్షించగలిగినటువంటి దేవుడు అని. అలాగే వారిని దేవుడు రక్షించాడు. ఎలా రక్షించాడు? వారిని బయటకు తీసుకొని వచ్చి కాదు, వారితో పాటు ఉండి రక్షించాడు. ఆ అగ్నిలో దేవుడు వారితో ఉన్నాడు. వారు దేవుణ్ణి వారి యొక్క సమస్యలోకి ఆహ్వానించారు కాబట్టి వారు రక్షింపబడ్డారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ సమస్య నుండి నన్ను బయటికి తీసుకొని రా అని నీవు ప్రార్థించు.
ఆ సమస్యల్లో నీవు ఉండు, ప్రభువా నువ్వు ప్రార్థించు. ఆ కష్టంలో నాతో నీవు ఉండి నడిపించు ప్రభువా అని ప్రార్థించు. ఈ భయంకరమైన ముండ్ల బాటలో నీవు నాతో ఉండి నన్ను కాపాడు ప్రభువా అని ప్రార్థించు. ఎందుకంటే ఆ కష్టం నుండే, ఆ శోధన నుండే, ఆ అనారోగ్యం నుండే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆయన మహిమ ఏంటో నీకు చూపిస్తాడు, నిన్ను సాక్షిగా నిలవబెడతాడు. ఆ రోజు దేవుడు వారి ముగ్గురి జీవితంలో చేసినటువంటి అద్భుతాన్ని బట్టి రాజు కూడా మారు మనస్సు పొందుకున్నాడు. కాబట్టి ఈరోజు నీ సమస్యల్లో దేవుణ్ణి ఆహ్వానించు, ఆయన నిన్ను బట్టి మహిమ పొందుతాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఉన్నవాడా, అనువాడా, గొప్పవాడా, నీకు స్తోత్రాలు ప్రభా. అయా మరి ఈ రోజున తండ్రి షడ్రక్, మేషేకు, అబేద్నెగోలకు మీరు చేసినటువంటి కార్యమును మరొకసారి మాకు జ్ఞాపకం చేశారయ్యా. అవును ప్రభా, వారి కష్టములో, వారికున్న శోధనలో, వారు అనుభవిస్తున్నటువంటి బాధలో వారికి తోడుగా మీరు నిలిచారని ప్రభా. అవునయ్యా, సమస్యలోనికి మిమ్మల్ని ఆహ్వానించాలని సూటిగా తేటగా మీరు మాతో మాట్లాడారు అయా. మాకున్న సమస్యల్లోకి కూడా ప్రభా మిమ్మల్ని ఆహ్వానించి, మాకున్న ఆర్థిక పరమైన ఇబ్బందులు, అయా అనారోగ్య సమస్యల్లో ప్రభా అయా మిమ్మల్ని తండ్రి ముందు పెట్టి మేము నడుచుటకు మీ యొక్క సహాయాన్ని మాకు దయచేయండి తండ్రి. అదే విధంగా ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ కృప చేత ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి. మీరే తండ్రి మీ యొక్క కృప చేత జ్ఞాపకం చేసుకోండి నాయన. అదే విధంగా నా ప్రభువా అయా ఎందరైతే బిడ్డలు ఈ రోజున ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్నారో వారికి ఉన్న ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. కుటుంబపరమైన ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించండి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరినీ మీరే కాచి కాపాడండి ప్రభా. ముఖ్యంగా చెడు వ్యసనాలు మా పాపపు జీవితంలో నుండి తండ్రి వారికి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. అదే విధంగా మీ వాక్యానికి లోబడే మనసులో బిడ్డలకు దయచేయండి. మంచి చదువులు, ఉన్నతమైనటువంటి చదువుకునేటువంటి కృపను దయచేయండి అయా. ప్రయాణంలో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారి ప్రయాణము సురక్షితముగా, క్షేమముగా ఉండునట్లుగా అయా వారు వెళ్లే వాహనము చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా రక్షణ లేని ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా రక్షించబడినట్లుగా మీ యొక్క కృపను వారి పైన కుమ్మరించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభా బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి. కూలి పని చేసుకున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారు చేస్తున్న కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా భర్త మార్పు కొరకు, భార్య మార్పు కొరకు తండ్రి కన్నీటితో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా అయా కోర్టు సమస్యలు, భూతగాథ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. వారి పక్షముగా మీరు న్యాయమును జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. మా భారతదేశాన్ని దీవించండి, సమాధానముతో నింపండి. దైవజనులందరికీ తోడుగా ఉండండి ప్రభా. సువార్థికులను మీరు బలపరచండి, మిషనరీస్ ని దీవించండి అయా. మీ పనిలో ముందుకు వెళ్తుండగా వస్తున్న ఆటంకాలు, అడ్డంకులు అన్నిటిని యేసు నామములో కొట్టివేయండి నా ప్రభా. వివాహాల విషయంలో మీ చిత్తం ఏమిటో బయలుపరచండి తండ్రి. అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభా మరి గర్భఫలము లేక బాధపడుతున్నారో వారికి గర్భఫలాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. డెలివరీ సమయంలో వారికి కావలసిన శక్తిని, బలాన్ని అయా తండ్రి బ్లడ్ ను మీరు సమకూర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. గృహం కట్టుకుంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. ఆ యొక్క గృహ నిర్మాణం పూర్తవునట్లుగా సహాయం చేయండి. వృద్ధులను మీరు బలపరచండి అయా. అదే విధంగా నా ప్రభా అయా విధవరాళ్ల పక్షముగా మీరుండి న్యాయమును తీర్చండి అయ్యా. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, విరిగి నలిగిన హృదయము గల వారికి మీరు సమీపముగా ఉండే దేవుడు తండ్రి. ఎందరైతే బిడ్డలు తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో, కష్టముతో ఉన్నారో ప్రభా ఆ వాటంతటి నుంచి కూడా విడుదల దయచేసి అయా సంతోషముతో, సమాధానముతో
బిడ్డలను నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా అయా ఎందరైతే బిడ్డలు అయా ఇతర దేశాల్లో ఉంటున్నారో ప్రభా, ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వారు పడుతున్న అయా కష్టాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభా. అయా ఎటువంటి స్ట్రెస్ వారికి లేకుండా ప్రభా మీ యొక్క కాపుదల్లో వారిని భద్రపరచమని, అయా భారమంతా తండ్రి మీ పైన వేసి వారు నిశ్చింతగా ఉండుటకు సహాయమును దయచేయమని, నీ భారము నా మీద మోపము నేను నిన్ను ఆదుకుంటానని మీరు చేసిన వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చమని బ్రతిమిలాడుకుంటూ మనాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.